అండ్ అసలు ఫస్ట్ విద్యా బాలన్ గారు అయితే బాగుంటుంది అన్నది ఎవరి ఐడియా సార్? అంటే ముందు మా ఆయన విష్ణువర్ధన్ ఇందూరి అవును, ఆయన నుంచి వచ్చింది ఐడియా. ఓ మనం చిన్న డిస్కషన్ ఓకే ఓకే వచ్చినప్పుడు తర్వాత 100% పాళ్ళు. ఎందుకంటే ఆవిడ చేసిన ముందు పాత్రలు కానీ ఇవన్నీ కూడా శోధించాక మొత్తం ఈవిడ తప్ప ఇక ఎవరు ఆ పాత్రకి నప్పరు అని ఒక నిర్ణయానికి రావడం. అలాగే తర్వాత కృషి గారితో సంప్రదించడం, ఆయన కూడా వెంటనే అంటే మధ్యలో నేను ఒకసారి వెళ్ళి ఆవిడని కలిశాను. మా చిన్న ప్రొడక్షన్లోనే ఒక చిన్న డైరెక్టర్స్ చేంజ్లో అది జరిగినప్పుడు నేను వెళ్ళి ఆవిడకి కలవడం, కలిసి ఇట్లా ఇలా జరుగుతుంది, మరి దానికి ఏంటన్నది మనం త్వరగతిని కూడా సినిమా మొదలు పెట్టాలి మళ్ళీ అన్నిటికీ. అంటే ఆవిడ పాపం అంతకుముందు ఆవిడకి చేసిన పాత్ర గురించి రీసెర్చ్ కానీ ఇది కానీ ఆల్రెడీ టు ద రోల్. సరే ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ టు ఫేస్ ద కెమెరా. అండ్ తర్వాత కృషి గారు డైరెక్టర్ గారు అనుకోవడం, తర్వాత ఆయన వెళ్ళి కలవడం, అలా అంటే ఇక 100% ఇప్పుడు నేను చెప్తాను కొన్ని పాత్రలు ఇద్దరు కూడా రామరాజు విషయం చెప్పడం జరిగింది. అలాగే నేను నర్తనశాల విషయంలో అయితేనేవి అప్పుడు మొదలుపెట్టి తర్వాత ఆ పిక్చర్ చేయకుండా ఉండడానికి కూడా కారణం. అలాగే ఈ లేకపోతే ఈ సినిమా ఉండేది. I think it's, you know, I think it's a blessing because I've been offered many Telugu films in the past. But I think this was waiting to happen. Right. To be, for my first Telugu film to be one of the most, you know, look forward to films. One of the most special films on someone who's so loved and respected and revered. Yeah. I think this was just waiting to happen, which is why I probably didn't say yes to anything before this. It couldn't have been better than this. Right. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.